కూటమి పాలనలో రైతులు కంటతడి పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ నేత బూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా బోయలకింతాడలో గోవాడ్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసి రైతుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బూడి ముత్యాల నాయుడు ధర్నా నిర్వహించారు. రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చెరకు రైతులు, కార్మికులు ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయలు వెచ్చించి ఆదుకున్నారని గుర్తు చేశారు బూడి ముత్యాల నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు 90 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇచ్చారు కాబట్టి చెరుకు పండించినటువంటి రైతులకి పేమెంట్ కానీ, కార్మికుల జీతాలు కానీ సక్రమైనటువంటి పద్ధతిలో సక్రమైనటువంటి సమయంలో చెల్లింపులు 5 సంవత్సరాలు కూడా జరిగినాయి. గడిచినటువంటి ఎన్నికల్లో కూటమి పాలకులు ఎన్నికల ప్రచారాల్లో కానీ, గ్రామాల్లో వెళ్ళేటప్పుడు కానీ, పత్రికా సమావేశాల్లో కానీ, మీడియా సమావేశాల్లో కానీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి కూటమి పాలకులు ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు. గడిచినటువంటి సంవత్సరం తాలూకా పేమెంట్ ఇప్పించే పరిస్థితులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పేమెంట్ ఇప్పించాలి. దాని మీద కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తామో కూటమి పాలకులందరూ కూడా గెలిపించమని చెప్పి కోరారు. ఈ ప్రాంత ప్రజలు నిజమేనేమో అని చెప్పి వాళ్ళ తాలూకా మాటలు నమ్మారు. కొత్త ఫ్యాక్టరీల మాట దేవుడు కానీ ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కూడా పూర్తిగా మూసేసే పరిస్థితికి ఈ కూటమి పాలకులు